తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఆధ్యాత్మిక పరంగా తులసి మొక్కను దేవతా వృక్షంగా భావిస్తారు. తులసి మొక్క రూపంలో శ్రీ మహాలక్ష్మి అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసికి శ్రీకృష్ణుడు లొంగిపోయాడు. సనాతన ధర్మం ప్రకారం తులసి లేని ఇల్లు కళావిహీనమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇల్లు సప్త నదులతో సమానమని వేదశాస్త్రం చెబుతుంది. అలాగే తులసిని పూజించిన వారికి విలాసవంతమైన జీవితం వరిస్తుంది. తులసి పూజ చేయడం వలన గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇలా చెప్పుకుంటూ పోతే తులసి పూజ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి తులసి పూజ చేయండి. నెల రోజుల్లోనే మంచి ప్రతిఫలం లభిస్తుంది. అంతటి శక్తి తులసి పూజకు ఉంది. తులసి మొక్కను పూజిస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టే. కాబట్టి ఇంతటి శక్తివంతమైన తులసి పూజను ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన తులసి పూజ చేయాలంటే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాల్సిందే. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి పూజలు చేసుకోండి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ తులసి పూజను ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచిది. కార్తీకంలో రోజు తులసి మొక్కకి దీపం పెట్టినా చాలా మంచిది. తులసి పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి గుమ్మానికి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి. మీ వాకిలి ఎంత పచ్చగా ఉంటే అంత అదృష్టం మీ ఇంటికి నడిచి వస్తుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తులసి మొక్కను పూజిస్తే ముందు మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మీరు నిత్య దీపారాధన చేస్తారో అలానే ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తులసి కోట ముందు పూజ చేయాలి. ముందుగా తులసి మొక్కను శుభ్రం చేసుకోండి. తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి అష్టదళ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గును అలంకరించండి. ఇప్పుడు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవిని పూజించాలి. కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి గౌరీదేవిని తయారు చేసుకోండి. ముగ్గు పైన 2 తమలపాకులను పెట్టి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. గౌరీదేవి కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి పసుపు కుంకుమలు వేయండి. అమ్మవారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క నివేదించి తాంబూలం సమర్పించండి. ఈ విధంగా ముందు గౌరీదేవికి పూజ చేయాలి. గౌరీదేవికి హారతిచ్చి ధూపం సమర్పించి నమస్కారం చేసుకోండి. గౌరీదేవిని పూజించిన తర్వాత తులసి దగ్గర ఉండే మట్టిని తీసి బొట్టులాగా పెట్టుకోండి. తర్వాత తులసి చెట్టుకి పసుపు కుంకుమలు వేసి తులసి దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి. పిండి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. కాబట్టి బియ్య పిండితో దీపం తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. తులసికి కూడా నైవేద్యం సమర్పించి అగరవత్తులను వెలిగించి హారతి ఇవ్వండి. తులసి మొక్క దగ్గర ఉన్న పసుపు కుంకుమలను తీసి స్త్రీలు మంగళసూత్రానికి పెట్టుకోండి. ఇలా చేయడం వలన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ విధంగా ముందు గౌరీదేవిని పూజించి తర్వాత తులసి పూజ చేయండి. చివరగా ఒక రాగి చెంపులో నీరు తీసుకొని అందులో పసుపు కుంకుమలు వేసి తులసి మొక్కకు పోయండి. చివరగా తులసి మొక్కకు నమస్కారం చేసుకొని భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. ఈ విధంగా తులసి పూజ చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి దళాలను వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. డబ్బుకు కొదవ ఉండదు. ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు వరిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే పుణ్యతీర్థాలను దర్శించినంత ఫలితం దక్కుతుంది. ప్రతిరోజు తులసి మొక్కను చూస్తూ ఉంటే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది.
తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసికి భక్తితో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. తులసి అమ్మవారిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కకు తాకకూడదు. అలాగే తులసి మొక్కను పూజించకూడదు. కనీసం నీళ్లు కూడా పోయకూడదు. ఎందుకంటే ప్రతి ఆదివారం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందట. కాబట్టి ఆదివారం తులసికి నీరు పోస్తే లక్ష్మీదేవి ఉపవాసం భగ్నం చేసినట్టు అవుతుంది. ఫలితంగా అమ్మవారి ఆశీస్సులు లభించవు. అలాగే ఏకాదశి నాడు కూడా తులసికి నీళ్లు పోయకూడదు. మనలో చాలామంది తులసి ఆకులను పూజలో వినియోగిస్తారు. అయితే తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు. 2 ఆకులను తెంపాలి. తులసి దళాలను స్త్రీలు కోయకూడదు. పురుషులు మాత్రమే కోయాలి. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం ఉపయోగించకూడదు. పండగ రోజుల్లో తులసి ఆకులను కోయరాదు. సాయంత్రం సమయంలో తులసి దళాలను కోయకూడదు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుంది. ఆడవాళ్ళు నెలసరి సమయంలో మాత్రం తులసి దగ్గరకు వెళ్ళకూడదు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా తులసి అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో తులసి పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి ఆకులను సమర్పించి స్వామివారిని పూజిస్తే చాలు. వెంకన్న అనుగ్రహం మీకు మీ ఇంటిపై ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.